నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశ శ్రేయస్సు కోసమే మోడీ కఠిన నిర్ణయాలు. న్యాయవాదుల సత్కారంలో బండి సంజయ్ వ్యాఖ్య. రేకుర్తి పెంటకమ్మ చెరువులో విషాదం. పెంపుడు కుక్కను కాపాడబోయి బాలిక మృతి. బోయవాడలో షట్టర్లు సీజ్ చేసిన అధికారులు. ఆస్తి పన్ను పెండింగ్లో ఉండడమే కారణం. ఘనంగా ముందస్తు ఉగాది పండుగ వేడుకలు. పలు విద్యా సంస్థల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక వార్తల వివరాలు. దేశం కోసం కఠిన చర్యలు తీసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం వెనకాడబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా న్యాయవాదులు ఆయనను సన్మానించారు. ఓవైసీతో సహా ఎవరు అడ్డుపడ్డా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదని చెప్పారు. అతి త్వరలోని పార్లమెంటు ఆమోదించడం తథ్యమన్నారు. మజ్లిస్ దేశ ద్రోహ పార్టీ అని మత కోణంలో అడ్డుకుంటే ప్రజలే తిరగబడతారని చెప్పారు. దేశ ప్రజలను ఆస్తిపాస్తులను కాపాడవలసిన బాధ్యత బీజేపీ పైన ఉందన్నారు. న్యాయవాదుల కాన్ఫరెన్స్ హాలు కోసం 50 లక్షల రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు పేరిట పేదలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. దీన్ని మతం కోణంలో చూపి రెచ్చగొట్టాలని కుహానా లౌకికవాదులు చూస్తున్నారని చెప్పారు. దేశ శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్, కార్యదర్శి బేతి మహేందర్, బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతుంది. సరే, ఒక్క ఓవైసీ యాప్ తాగుతుంది, ఎట్టి పట్ల పాస్ అవుతుంది, గ్యారెంటీ పట్టుకోండి. ఓవైసీ వాళ్ళు 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ తాత వచ్చినా ఆగదు అది. కాబట్టి ఇవాళ జాతీయ భావాజాలంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ను దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం అవుతుంది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉంటుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దతా అనేది కాదు. వక్ఫ్ బోర్డు దానివల్ల ఇబ్బందులు వస్తున్న పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వము తీసుకురాబోతున్నది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా అంతటా పర్యటించారు. అన్ని పార్టీల నాయకులు దానిలో ఉన్నారు. దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరిగిరు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ కమిటీ పార్లమెంట్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఆ నివేదిక ఆధారితంగా రేపు వక్ఫ్ బోర్డు బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్కు ఏ క్షణానైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం. మీ అందరి కోరేది ఏంటంటే కరీంనగర్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరూ హిమ్సెల్ఫ్గా ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా బయటకు పోండి. మీరు షుడ్ నాట్ డిపెండ్ ద గవర్నమెంట్ మీద డిపెండ్ కావద్దు. గవర్నమెంట్ నుంచి ఏం పని కాదు. మీరు సంపాదిస్తూ ఉన్నారు. ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళకి 10,000 మేము సాయం చేయడానికి రెడీ ఉన్నాం. 10,000 పెడితే మీరు ఇన్సూరెన్స్ ఉంటుంది. 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు మీరు ఇన్సూరెన్స్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక 5 లక్షలు 3 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకొని 2,500 రూపాయలు మీరు కడితే 30 లక్షల రూపాయలు టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా 30 లక్షలు వస్తుంది. 2,500 ఎవరికైతే అడ్వకేట్ లేవో వాళ్ళందరికీ మేము సాయం చేయడానికి రెడీ ఉన్నాం. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో
ఒక 1000 రూపాయలు కడితే 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా 433 రూపాయలు, ప్రధానమంత్రి సురక్ష బీమా 12 రూపాయలు. సంవత్సరానికి 1500 కడితే మీరు 24 లక్షల రూపాయల మనిషి అవుతారు. మూగ జీవాన్ని రక్షించబోయి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చెరువులో పడ్డ శునకాన్ని రక్షించబోయి మృత్యు ఒడిలోకి చేరింది ఆ చిన్నారి. కరీంనగర్ జిల్లా రేకుర్తి సింహాద్రి కాలనీలో ఈ సంఘటన జరిగింది. వేసవి కావడంతో విద్యాశాఖ పాఠశాలలకు హాఫ్ డే ప్రకటించింది. ఈ తరుణంలో స్కూల్ అయిపోగానే చిన్నారులంతా కలిసి కాలనీ శివార్లోని బతుకమ్మ చెరువు దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కరీంనగర్లోని 19వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీలో దారుణం జరిగింది. చెరువులో పడ్డ శునకాన్ని రక్షించబోయి మైరాల భవానీ కృష్ణ దంపతుల కూతురు శ్రీనిధి ప్రాణాలు కోల్పోయింది. వేసవి దృష్ట్యా విద్యాశాఖ పాఠశాలకు హాఫ్ డే ప్రకటించడంతో స్కూల్ అయిపోగానే తోటి చిన్నారులతో కలిసి సమీపంలోని ఊర చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లింది శ్రీనిధి. తనతో పాటు తమ పెంపుడు కుక్కను చెరువు వద్దకు తీసుకుని వెళ్లింది. చిన్నారులంతా కలిసి ఆడుకుంటూ ఉండగా ఆ శునకం చెరువులోకి దూకింది. గమనించిన శ్రీనిధి తన శునకాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. శునకం ఒడ్డుకు చేరింది. కానీ ప్రమాదవశాత్తు చిన్నారి శ్రీనిధి చెరువులో పడిపోయింది. అందరూ చిన్నపిల్లలే కావడంతో కాపాడడానికి ఎవరూ లేకపోవడంతో శ్రీనిధి మృత్యువు ఒడికి చేరింది. అయితే ప్రమాద సమయంలో చిన్నారి శ్రీనిధిని కాపాడేందుకు తన పెంపుడు శునకం అరుస్తూ విశ్వ ప్రయత్నాలు చేసినట్టు ప్రత్యక్ష సాక్షులైన శ్రీనిధి స్నేహితులు చెబుతున్నారు. చూశారుగా, అభం శుభం తెలియని ఆ చిన్నారిని విధి పగబట్టింది అనుకోవాలా లేదా విధి వంచన అనుకోవాలా? స్కూల్ అయిపోగానే ఇంట్లో అమ్మా నాన్నలతో హ్యాపీగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి చెరువులో శవమై తేలింది. ఆ తల్లిదండ్రులకు అరణ్య రోదనను మిగిల్చింది. ఈ సందర్భంగా మైత్రి ఛానల్ తల్లిదండ్రులకు విన్నవించేది ఒక్కటే: మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మన ఇల్లు, మన పరిసరాలు మనవాళ్లే కదా అని ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా వదిలివేయొద్దు. చిన్నపిల్లలకు ప్రమాదం ఏ రకంగా ఎదురవుతుందో వారికి తెలియదు కాబట్టి తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే లాస్ట్ 3 years 4 years బ్యాక్ కూడా సాంబమూర్తి అని ఒక పిల్లాడు, ఇంద్రమ్మ కాలి పాపం, ఎంగు పిల్లాడు, భార్య పిల్లలు. ఆయన కూడా ఆ బతుకమ్మ కార్యక్రమాల కన్నా ముందే పాపం ఈ చెరువులో పడి చనిపోయాడు. సాంబరాజు అతని పేరు. మరి ఇప్పుడు నిన్నటి రోజున శుక్రవారం శ్రీనిధి అమ్మాయి, ఆ పాపం 7th క్లాస్ చదువుతుంది అమ్మాయి, వాళ్ళకి ఒకతే హక్కు ఉన్నది. వాళ్ళ నాన్న పేరు కృష్ణ. ఆయన పాపం మేస్త్రి పని చేస్తారు, అంటే చాలా బీదవాళ్ళు వాళ్ళు. అంటే ఈ విధంగా ఈ 5 సంవత్సరాల లోపలే ఇద్దరు చనిపోవడం జరిగింది. ఈ పెంటకమ్మ చెరువు దాదాపు 13 ఎకరాలు, అక్కడ లైలా కాలేజ్ గోడను ఆనుకొని కూడా ఉంది. అక్కడ శ్మశాన వాటిక, ఇటు ఈ సమ్మక్క గుట్ట, ఇటు చెరువు కట్ట, ఇటు షేకాబి కాదు. ఈ చుట్టుపక్కల అనేది ఏంటంటే వీటికి ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అంటే కుక్కలు కానీ, బర్రెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, మనుషులు ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరికి అంటే బాధ కలగకుండా, ఎవరు కూడా ఇలా పడి చనిపోకుండా ఉండడానికి మెయిన్ ఏంటంటే ఈ చుట్టుపక్కల మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేసి, అంటే ఇనుప కంచెలాగా ఒకటి ఏర్పడేసి లోపలికి పోకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద పైన ఉన్న హైట్ గేజ్ విరిగిపోయింది. చొప్పదండి నుంచి కరీంనగర్కు వస్తున్న రెడీమిక్స్ ట్యాంకర్ తాకడంతో ఐరన్ పోల్ విరిగిపడింది. ఈ ఘటన ఉదయం జరగగా వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఐరన్ పోల్ విరిగి రోడ్డుపై వేలాడుతుండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే క్రేన్ సహాయంతో మరమ్మత్తు చేసి అరగంట అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఎలక్ట్రికల్ ట్రైన్లు నడిచేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ రక్షణ కోసం హైట్ గేజ్ ఏర్పాటు చేస్తారని రైల్వే గేట్ అధికారులు తెలిపారు. ట్యాంకర్ డ్రైవర్ అవగాహన లేకుండా వేగంగా నడపడంతో హైట్ గేజ్ పోల్ విరిగిందని చెప్పారు. ఇట్టి ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆస్తి పన్ను పెండింగ్లపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దుకాణాలపై కొరడా జులిపిస్తున్నారు. కరీంనగర్లోని బోయవాడ గురుద్వార్ వద్ద 1998 నుంచి 2024 వరకు ఆస్తి పన్ను పెండింగ్లో ఉంది. దాదాపు 26 షటర్లకు సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కళ్యాం కిష్టయ్య, విజయలక్ష్మి, డిఆర్ఎఫ్ సిబ్బంది విజయ్, లక్ష్మణ్, ప్రణయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రానైట్ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కరీంనగర్ గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షులు జువ్వాడి ప్రణీత్రావు అన్నారు. కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో అసోసియేషన్ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి మునీర్ బాషాతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన చొరవతో కట్టర్ పరిశ్రమ నెలనెలా చెల్లిస్తున్న 23,360 రూపాయలను 16,000 రూపాయలకు తగ్గించారని తెలిపారు. తద్వారా కట్టర్ పరిశ్రమలకు మేలు జరుగుతుందన్నారు. అదేవిధంగా లోన్లు కట్టలేక పరిశ్రమలను మూసివేసే దిశగా కొనసాగుతున్న సందర్భంలో పరిశ్రమకు వచ్చే పెండింగ్లో ఉన్న సబ్సిడీలను మంజూరు చేసిందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రులు శ్రీధర్ బాబుకు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జువ్వాడి ప్రణీత్రావు, ప్రధాన కార్యదర్శి మునీర్ బాషా, కోశాధికారి విక్రమ్, మాజీ అధ్యక్షులు మధుసూదన్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. యాక్చువల్గా మా యొక్క ఫ్యాక్టరీల పరిస్థితి వెంటిలేటర్ మీద ఉండడం వల్ల దాన్ని మేము చాలా ఇబ్బందులలో ఉంటుంది. దాన్ని మేము మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి వివరించడం జరిగింది. వారు మమ్మల్ని ఈ సమస్యల్ని మమ్మల్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి మా యొక్క సమస్యల్ని పూర్తిగా వాళ్ళకి వివరించే అవకాశం ఇచ్చారు. సీఎం గారు మేము చెప్పిన ప్రతి విషయంని పరిగణనలోకి తీసుకొని దీన్ని ఎట్లా మెరుగుపరచగలము అని చెప్పి ఆలోచించి మా యొక్క అమౌంట్, మేము మంత్లీ కట్టర్ వేసి కట్టే అమౌంట్ 23,360 ఉన్న దాన్ని 16,000కి నిర్ణయించడం జరిగింది. దానికి గాను జీవో నిన్న సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో రిలీజ్ చేయడంలో మాకు అందరికన్నా ముందుగా అత్యంత ప్రోత్సాహం చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రథమంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. ఇదే సమయంలో మాకు మా యొక్క పరిస్థితులు ఫైనాన్షియల్గా ఎన్పిఏ లోన్లు కట్టలేని పరిస్థితుల్లో చాలా కొన్ని ఫ్యాక్టరీలు అయితే మూత కూడా పడ్డాయి. ఇంకొన్ని ఫ్యాక్టరీలు చాలా ఇబ్బందులలో ఎన్పిఏ టైంలో ఉన్నవి. వాటిని మేము వెళ్ళి మన ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి పూర్తిగా వివరించడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి మా యొక్క పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకొని, శ్రీధర్ బాబు గారు అర్థం చేసుకొని మాకు పెండింగ్ సబ్సిడీలు 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సబ్సిడీలు సీరియల్ నెంబర్ వైజ్గా ఒక్కొక్కరికి చూసుకుంటూ సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగు సబ్సిడీస్ గురించి కానివ్వండి, తర్వాత 40% రిబీట్ అని ఆల్రెడీ మనకి ఇంక్రీజ్ చేసిన దాని గురించి కానివ్వండి, ఈరోజు ఆల్రెడీ అవన్నీ దానికి తగ్గ మనకు ఆల్రెడీ ఈ పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న ఫ్యాక్టరీ పరిస్థితులు బట్టి దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత సీఎం దాని గురించి ఆలోచించి, సరే వీళ్ళు మరీ ఘోరంగా ఉంది ఫ్యాక్టరీ పరిస్థితి, ఇండస్ట్రియల్ పరిస్థితి అని చెప్పి తర్వాత మనకి ఆల్రెడీ దాన్ని రెడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల మనకి సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇట్లనే మనకి బీసీ రవాణా శాఖ మంత్రి గారికి కూడా మనకి తోడ్పాటు అయినందుకు ఆయనకి, దుద్దిల శ్రీధర్ బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కరీంనగర్ విద్యానగర్లోని సువిద్య ఉన్నత పాఠశాలలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడి, భక్ష్యాలతో పాటు పిండి వంటలను విద్యార్థులకు అందించారు. ప్రతి ఏటా ఉగాది పాఠశాలలో పండుగ జరుపుకుంటామని కరస్పాండెంట్ మట్టతిలి బాబు అన్నారు. ఉగాది పర్వదినం తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన పండుగని చెప్పారు. ఈ విశ్వవాస నామ సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సాంప్రదాయ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జి శేష్మణి, ప్రిన్సిపల్ మధుకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని కరీంనగర్లోనే ఏర్పాటు చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోతుందని జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, మచ్చ రమేష్ అన్నారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ విద్యా కేంద్రంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. తద్వారా విద్యార్థులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ కట్టలేక విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. స్వలాభాల కోసం హుస్నాబాద్కు తరలించడం అన్యాయమన్నారు. విద్యార్థి సంఘాల పోరాటం వల్లే ఇంజనీరింగ్ కళాశాల మంజూరైందని గుర్తు చేశారు. ఇప్పటికైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు కాంపల్లి అరవింద్, రామారావు, వెంకటేష్, జిల్లా ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, టౌన్ అధ్యక్ష కార్యదర్శులు రాము, హేమంత్, నాయకులు సురేష్, సాగర్, సందీప్, సందేశ్, రాకేష్, వరుణ్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఈరోజు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఈరోజు శాంక్షన్ అయిందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అనేక దశాబ్దాలుగా ఈరోజు విద్యార్థి సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తే ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ కావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు తన వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకొని ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు హుస్నాబాద్కి ఈరోజు ప్రాంతానికి ఈరోజు ఎమ్మెల్యే గెలిచి అక్కడ ప్రాంతంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల ఈరోజు హుస్నాబాద్ తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు విద్యా కేంద్రం అంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉంటే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. కానీ ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఆ విధంగా కూడా విద్యార్థులకు ఈరోజు ఏదైతే విద్యార్థుల విద్యను దూరం చేసే కుట్ర ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే ఈరోజు ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల ఉందో శాతవాహన యూనివర్సిటీలో ఈరోజు అనేక స్థలం ఈరోజు ఖాళీ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి శాతవాహన యూనివర్సిటీలోనే ఈరోజు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ గారు చూస్తున్న ఏదైతే బీసీ సంక్షేమ మంత్రి ఉన్నాడో బీసీ హాస్టల్ కావచ్చు, అనేక బీసీ సంక్షేమ విద్యార్థులను ఈరోజు వారి సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ముందు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐగా మేము శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా పొన్నం ప్రభాకర్కు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఇలా కరీంనగర్కు చిన్న చూపు చూడడం చాలా దారుణం. ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ గారు శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అనేక వసతులు ఉన్నటువంటి ఇలా శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయకుండా కేవలం తన రాజకీయ లబ్ధి కోసం ఇలా హుస్నాబాద్ తరలించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గిట్ల తన యొక్క వైఖరిని మార్చుకోకపోతే ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఆయనను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని మరియు ఆయన ఇల్లును కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో ఆ సర్కులర్ను వెంటనే వెనక్కి తీసుకొని శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఘనంగా ఇల్యూమినేట్ ప్రోగ్రాం నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్ సాధన పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు తాము కోరుకున్న వృత్తిని స్వేచ్ఛగా ఎంచుకోవడంలో తల్లిదండ్రులు ఎలా మద్దతివ్వాలనే సందేశాన్ని ఇస్తూ ప్రదర్శన చేపట్టారు. పిల్లల అద్భుతమైన ప్రతిభను వెలికితీయడం, మారుతున్న సమాజంలో సోషల్ మీడియా ప్రభావాన్ని అవగాహన చేసేందుకు ఇట్టి కార్యక్రమాన్ని రూపొందించామని చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్రను వివరించడం జరిగిందన్నారు. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్ కుమారస్వామి, ప్రైమరీ హెచ్ఎం ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And put them into the pot. Lavgita murchamu veedu viddarani mahimala devaki sotodu munduga. ఈ రోజు సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇల్యూమినేట్ 2025 తోని మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశం ఏంటంటే ఇల్యూమినేట్ 2025 అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద జర్నీ, అంటే టాలెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద జర్నీ. పిల్లలందరూ కూడా ఈ మధ్యలో మొబైల్స్కి అడిక్ట్ కావడం జరుగుతుంది. ఈ మొబైల్స్ అడిక్ట్ కావడం వలన పిల్లలందరూ వాళ్ళ యొక్క మైండ్ సెట్లో మార్పులు జరుగుతున్నాయి. స్కూల్లో ఉన్నంత మాత్రాన అది ఆ
6 hours or 8 hours మాత్రము వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా స్కూల్లో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మొబైల్స్ని బాగా యూజ్ చేస్తున్నారు. ఈ మొబైల్స్ని కానీ తల్లిదండ్రులు కానీ పాపం వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అన్నీ ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఒక సందేశాన్ని పేరెంట్స్కి ప్రజానికానికి ఒక సందేశము, టీచర్స్ మరియు టీచర్ యొక్క లక్ష్యం ఏంది, టీచర్ యొక్క గురువులను ఎలా ప్రేమించాలి, తర్వాత మొబైల్స్ని ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడద్దు అనే ఒక ఉద్దేశము. పిల్లలు పేరెంట్స్ కలిస్తే ఎలా ఉంటుంది, పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ నాటికలతోని పేరెంట్స్ అందరూ పిల్లలతో మమేకమై కరీంనగర్లోని ప్రశాంత్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ యతేంద్ర గురుదేవుల సంస్కరణలో హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులకు మాలాధారణలో ఉన్న స్వాములకు భిక్ష అందజేశారు. ప్రతి ఏటా హనుమాన్ మాలాధారలో నిత్య పూజలలో పాల్గొంటారని, స్వాములకు దీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు మురళి, జువ్వాడి వెంకటేశ్వరరావు, గంప జగన్, లక్ష్మీ నరసయ్య భక్తులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల నుంచి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము చాలా పబ్లిక్ తోటి దినదినము అభివృద్ధి కూడా పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం లోపల యతీంద్ర గురుస్వామి వారి యొక్క 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం 40 రోజులు 40 సార్లు ఒకసారి ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్నది. విశ్వవసునామ సంవత్సరం ఈ సంవత్సరంలో అడుగుతున్నాము. ఈ సంవత్సరము షష్టమగ్రహ కూటమి అనేది మీనరాశిలోకి ప్రవేశిస్తున్నది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సాంప్రదాయాలు మంచిగా ఉండాలంటే ఆంజనేయ స్వామి దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేసి 10 మందికి భిక్ష పెడితే కొంచెంలో కొంచెమైనా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పూజ ప్రారంభించి హనుమాన్ చాలీసా 1200 మంది హనుమాన్ చాలీసా పారాయణ చేసాం. విష్ణు సహస్రం పారాయణ చేసాం. విష్ణు సహస్రం తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చేసి హారతి, కొబ్బరికాయలు అన్ని ప్రసాద విచారణ చేసినాం. 200 మందికి భిక్ష గావించడం. హనుమాన్ భక్తులు కూడా ఈ భిక్షకు ఒక 100 మంది దాకా వచ్చినారు. ఒక 2 ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సంవత్సరంలో ఈ కరోనా లాంటివి ఏం రాకుండా కరీంనగర్లో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళన కార్యక్రమ పోస్టర్లను విడుదల చేశారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పలు జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ బైరాగి, ఉద్యమకారుల జేఏసీ సమన్వయకర్త మార్వాడి సుదర్శన్, డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు వేముల యాదగిరి, జర్నలిస్టులు, కార్మికులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పలువురు జర్నలిస్టులు అన్నారు. ఏప్రిల్ 13వ తేదీన హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించే తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళన కార్యక్రమానికి ప్రతి జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ చైర్మన్ బోగే పద్మ, జిల్లా అధ్యక్షులు శనిగరపు యువరాజ్, కార్యదర్శి సబిత, కవిత, సమీనా, మార్వాడి సుదర్శన్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్న జర్నలిస్టుల అందరి సమ్మేళనం వచ్చే నెల ఏప్రిల్ 13న జరుగుతుందని అన్ని 33 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మన రాష్ట్ర కమిటీ తిరుగుతూ జర్నలిస్టులకు అందరికీ తల్లి రావాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ముఖ్య పాత్ర ఈ భూ ప్రపంచంలోనే జర్నలిస్టులది ముఖ్య పాత్రిక కావున జర్నలిస్టులు అందరూ రావాలని నా మనవి. ఏప్రిల్ 12వ తేదీన కరీంనగర్లో చేపట్టబోయే వీర హనుమాన్ విజయ యాత్రను విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. గాంధీ రోడ్డులోని రామాలయ దేవస్థానం నుండి ప్రారంభమై నగర పురవీధుల గుండా కొనసాగుతుందని చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు రామ్ సింగ్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, ప్రాంత గోరక్ష కమిటీ మెంబర్ ఉటుకూరి రాధాకృష్ణారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి తోట రాజేందర్, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, రాజేందర్, ఆంజనేయులు, మహేష్, సంతోష్, అఖిల్, రంజిత్, అశోక్, సతీష్ పాల్గొన్నారు. ఏప్రిల్లో హనుమాన్ జయంతి, చిన్న హనుమాన్ జయంతి కార్యక్రమం ఉంది. ఆ సందర్భంగా ప్రాంతం మొత్తంలో మనము చిన్న హనుమాన్ జయంతి విశ్వ హిందూ పరిషత్ ప్రాంతం మొత్తం నిర్వహిస్తాం. అదే మాదిరిగా కరీంనగర్ జిల్లాలో కూడా నిర్వహిస్తున్నాం. అది రామాలయం దగ్గర నుంచి ఉంటుంది. గాంధీ రోడ్ రామాలయం దగ్గర నుంచి కమాన్, బస్ స్టాండ్, గీతాభవన్ చౌరస్తా,
అక్కడ నుండి కోర్టు గాంధీ రోడ్ టు మళ్ళీ వైశ్యభవన్ రామాలయం దగ్గరికి చేరుకుంటాం. దీనికి సంబంధించి ఈరోజు మనం పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఇక్కడ నుండి హిందూ బంధువులందరూ కూడా తప్పనిసరిలో ఈ ర్యాలీలో పాల్గొనాలి. మనం ప్రతిసారి హనుమాన్ ర్యాలీలో చేయడం ఉద్దేశం ఏంటంటే హనుమాన్ నుండి భక్తి, దేశభక్తి, రాష్ట్రభక్తి, అదే మాదిరిగా బజరంగ దళ విశ్వ పరిస్థితి కూడా దేశం కొరకు సమాజం కొరకు మాత్రమే పనిచేస్తుంది. దాన్ని దృష్టి పెట్టుకొని మనం హనుమాన్ మార్గదర్శనం తీసుకొని పనిచేస్తున్నాం. రాముని కొరకు ఆంజనేయ స్వామి పనిచేసినట్టు మాదిరిగానే తేదీ ఏప్రిల్ 12, 2025 రోజున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ చేపట్టబోతుంది. అందులో భాగంగానే ఈరోజు స్థానిక ప్రెస్ భవనంలో ర్యాలీకి సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ర్యాలీ గాంధీ రోడ్ రామాలయం దేవస్థానం నుండి ప్రారంభమవుతుంది. ఈ యొక్క ర్యాలీలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్ గారు వస్తున్నారు. దేశ ధర్మ రక్షణ కోసం హిందూ యువత పాటుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని చేపట్టబోతున్నాము. రంజాన్ పండుగను పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలకు ఉల్లేంగుల ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేంద్ర రెడ్డి ట్రస్టు నిర్వాహకులు ఉల్లేంగుల ఏకానందం తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని మాజీ జెడ్పీటీసీ ఉల్లేంగుల పద్మ ఏకానందం స్వగృహంలో సుమారు 50 మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేశారు. ప్రతి ఏడాదిలాగే ముస్లింలకు దాదాపు 50 కుటుంబాలకు సరుకులు అందజేస్తామని కేతిరెడ్డి దేవేంద్ర రెడ్డి ఉల్లేంగుల ఏకానందం అన్నారు. పేద ముస్లింలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉల్లేంగుల నవీన్, బండారి కుమార్, నేదునూరి గంగరాజం, అడిసెర్ల సత్యం, గూడ తిరుపతి, ఎడ్ల బుచ్చిరెడ్డి, జక్కని రవి, మాషెట్టి శివకృష్ణ, నజీర్, అక్బర్ పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో పేద మైనార్టీ మహిళలకు ఈరోజు ఉల్లేంగుల ట్రస్టు ఉల్లేంగుల ఏకానందం పద్మ మరియు వారి కొడుకైన నవీన్ గారి ఆధ్వర్యంలో పేద మైనార్టీలను గుర్తించి ఆ పండుగ రోజు వాళ్ళ తరపున ఒక చిరు కానుకగా నిత్యావసర వస్తువులను మంజూరు చేసిన మన ఏకానందం గారికి మా పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద మైనార్టీలను గుర్తించి ఇప్పటికైనా వాళ్ళకు ఇళ్ల స్థలాలు కానీ ఇటువంటి పండుగ కార్యక్రమాలు ఉంచుకొని కొన్ని పండుగకు సంబంధించిన వస్తువులు కానీ మంజూరు చేయాలని మా పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. ప్రత్యేకంగా వాళ్ళకు రంజాన్ పండుగను పురస్కరించుకొని వాళ్ళకు ఈద్ ముబారక్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు మా మైనార్టీ సోదరి మనందరికీ కూడా మరి మహాత్మానగర్ గ్రామ ప్రజలకు తిమ్మాపూర్ మండలంలో మన ముస్లిం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ముస్లింలకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి వారికి షాదీ ముబారక్ అని పెట్టి, అంటే ముస్లింల పేరు మీదనే కేసీఆర్ గారు షాదీ ముబారక్ అని పేరు పెట్టి వారికి పెళ్లికి సంబంధించినప్పుడు సాయం చేసిండు. ప్రతి సంవత్సరం కూడా పేద ముస్లిం మహిళలందరికీ కూడా తోఫా పంపించిండు. మరి ఇలా వాళ్ళు ఏదో ఆశపడి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా బాగా చేస్తుందని చెప్పి కాంగ్రెస్ అంటేనే ముస్లింలకు సాయం చేసిన అది అనుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో వారు ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళు ఆశీర్వదించినందుకు వాళ్ళని నెత్తిన చెడగోపంలాగా ఇలాగ పేద మహిళలకు పంపించే తోఫాను కూడా బంద్ చేయించారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సిగ్గుచేటుగా పరిపాలిస్తుందో. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామ రైతులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి గాలిపేలు నుండి పారువెల్లకు నిరుపయోగంగా ఉన్న D4 కెనాల్ను 2 లక్షల నిధులతో మరమ్మతులు చేయించి నీటి విడుదలకు కృషి చేశారు. ఇటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యేకు KDCC బ్యాంకు డైరెక్టర్ అల్వాల కోటి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. పంటలు ఎండకుండా నీటి విడుదలకు కృషి చేయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. జై కవంపల్లి, కవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వం, కవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వం. కరీంనగర్ మండలం జూబ్లీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యలు, జీవన నైపుణ్యాల అవసరం అనే అంశంపై అవగాహన కల్పించారు. హం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి
ఉపయోగపడే నైపుణ్యాలను విద్యార్థులకు వివరించామని ధనపురి సాగర్ అన్నారు. తోటి విద్యార్థులతో సరదాగా ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని సూచించారు. ఈ ఆధునిక జీవితంలో పెరుగుతున్న వేగంతో పాటు మార్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జలజ, ఉపాధ్యాయులు, సంస్థ సభ్యులు నయన్ పటేల్, హిమసాయి, దేవి, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈ రోజు నేను ఒకటే విషయం చెప్తాను. ఎప్పుడు కానీ మనం జీవితంలోకి పైకి రావాలి అంటే క్రమశిక్షణ, దీనికి మించి ఇంకోటి లేదండి. క్రమశిక్షణ అలవర్చుకుంటే మనం లైఫ్లో పైకి వస్తాం. డిసిప్లిన్ అట్లా కదా, ఆ డిసిప్లిన్ అనేది ఉంటే జీవితంలో ఎవరైనా కూడా పైకి రావచ్చు. దానికి చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు, చాలా మందికి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి డిసిప్లిన్ ఉంటుందో, క్రమశిక్షణ అనేది మన దగ్గర ఉంటుందో తప్పకుండా మన లైఫ్ లో పైకి వస్తాం. క్రమశిక్షణ అంటే ప్రతిరోజు కాలేజ్కి రావాలి, అమ్మా నాన్న చెప్పేటువంటి విషయాలు వినాలి, చెప్పింది వినుకుంటూ రావడం, టీచర్స్ ఇచ్చినటువంటి హోంవర్క్ చేయడం, తర్వాత బయట జరుగుతున్నటువంటి విషయాల గురించి కూడా కొంచెం అవగాహన పెట్టుకోవాలి. ఒక స్కూల్కి వస్తున్నామా, ఇంటికి పోతున్నామా అనేది కాకుండా సోషల్ అవేర్నెస్ కూడా ఉండాలి. సోషల్ అవేర్నెస్ అంటే సామాజికంగా, సాంఘికంగా బయట ఏం జరుగుతుంది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే దిశగా మోదీ ఆలోచన చేస్తున్నాడని నేతలు అన్నారు. అంబేద్కర్ను కించపరిచేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోపు మల్లారెడ్డి, ఎస్ఎల్ గౌడ్, కొత్త తిరుపతి రెడ్డి, కాల్వ మల్లేశం, కుంట రాజేందర్, బండారి రమేష్, మామిడి అనిల్, సముద్రాల లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి అనేక రకాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలను చాలా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం రద్దుపరచాలనే విధంగా, అట్లాగే అంబేద్కర్ అనే మనిషినే కించపరిచే విధంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు, మరి భారతదేశంలో అనేక రకాలుగా రాజ్యాంగాన్ని రద్దుపరిచే విధంగా బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి అక్కడక్కడ రాష్ట్రాలలో అనేక రకాలుగా బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా వాళ్ళు ఒకటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా, ప్రజాస్వామ్యం లేకుండా మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను తీసివేసే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని తిప్పుకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది. 3 విడతలుగా తిమ్మాపూర్ మండలంలో 3 విడతల పాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్ర జుగుల నుంచి స్టార్ట్ అయి ఒక విడత రేణిగుంట వరకు క్లోజ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. టీటీడీ నేత కళ్యాణపు ఆగయ్య ఆధ్వర్యంలో నగరంలోని భారత్ టాకీస్ చౌరస్తాలో టీడీపీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కరీంనగర్ బైపాస్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న అవార్డును ప్రకటించాలని కళ్యాణపు ఆగయ్య డిమాండ్ చేశారు. ఆయన జీవితం యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడహక్ కమిటీ కన్వీనర్ బంచ శ్రీనివాసరెడ్డి, పర్లపల్లి రవీందర్ రెడ్డి, రొడ్డ శ్రీనివాస్, రొడ్డ శ్రీధర్, బోలుమల్ల సదానందం, నందాల శివ, శర్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం 1982 మార్చి 29న హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే మన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ మన పార్టీని మన స్వర్గీయ ఎన్టీఆర్ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి బడు బలైన వర్గాల రాజ్యాధికారం కోసం, రైతులకు, పేదలకు సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రానికి ఎంతో ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసి దేశం లోపలనే జాతీయ భావాలు కలిగిన తెలుగుదేశం పార్టీగా రూపొందాన్ని చెందించారు. ఎందరో యువకులకు, బడుగు బలైన వర్గాల మన పట్టభద్రులకు ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్ది అనేక మంది మంత్రులకు, పార్లమెంటు సభ్యులుగా, అలాగే ఒక దళితులైనటువంటి బాలయోగ్కి లోక్సభ స్పీకర్గా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నేడు కరీంనగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగరవేసి ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర
పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. ఎన్టీ రామారావు గారు తెలిసిన రాజకీయ రంగం చేసి తెలిసిన పార్టీ పెట్టిన తర్వాతనే రాజ్యాధికారం బడుగులకు బలమైన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు వచ్చినట్టు విషయం అందరూ కూడా మరవకూడదని మనం చేస్తున్నాం. అంతకుముందు ఎన్టీ రామారావు రాజకీయ రంగం ప్రవేశం చేయకముందు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు అనేకమైన ప్రభుత్వాలు ఉండవచ్చు, అనేకమైన ముఖ్యమంత్రులు పరిపాలన చేయవచ్చు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా ఎన్టీ రామారావు లాంటి ప్రభుత్వాన్ని చేయలేదు, ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రి లేడు అనే విషయం కూడా మనందరూ గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పేద ప్రజల ఆశాజ్యోతి, అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు మరి పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు. రంజాన్ మాసం అంటేనే ముస్లిం సోదరులకు ప్రత్యేకం. ఇందులో ముఖ్యంగా వినియోగించేది అత్తర్. ప్రతి శుక్రవారం రోజున నమాజ్కు వెళ్లే ముస్లింలందరూ అత్తర్ను వినియోగిస్తుంటారు. రంజాన్ సందర్భంగా కరీంనగర్లోనూ అత్తర్ విక్రయాలు జోరందుకున్నాయి. ఇంతకీ ఈ అత్తర్లలో ఎన్ని రకాలుంటాయి, ఏ ఫ్లేవర్లలో లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కరీంనగర్లోని టవర్ సర్కిల్, గంజ్తో పాటు పలు ప్రాంతాలలో అత్తర్లు లభిస్తూ ఉంటాయి. రంజాన్ మాసంలో వీటి విక్రయాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. వివిధ రకాల అత్తర్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా నమాజు చదివేందుకు వెళ్లే ముస్లింలందరూ తప్పకుండా అత్తర్ను వినియోగిస్తూ ఉంటారు. వీటిల్లో దాదాపు 50 రకాల వరకు అత్తర్లు లభిస్తాయి. కచ్చీకలి, కాలా గులాబ్, బ్లాక్ స్టోన్, కాలా ఊద్, అనం, అమ్రల్ ఊద్, హై షోల్, శాండర్ లాంటి రకాలుగా ఉంటాయి. జన్నత్, ఫిర్తోస్ లాంటి అత్తర్లతో పాటు పలు రకాలుగా లభిస్తాయని షాప్ యజమాని తెలిపారు. ప్రతి శుక్రవారం రోజున తప్పకుండా అత్తరు వాడాల్సి ఉంటుందని అన్నారు. ఒక్కసారి అత్తరు చల్లుకుంటే దాదాపు 24 గంటల పాటు సువాసన వెదజల్లుతుందన్నారు. ఆయా రకాలను బట్టి తులం 500 రూపాయలుగా ఉంటుందని, చిన్న బాటిల్ 150 నుండి 200 వరకు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్, ముంబై ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటామని తెలిపారు. రంజాన్ మాసంలో వ్యాపారం బాగానే కొనసాగుతుందన్నారు. తద్వారా తమకు జీవనోపాధి పొందుతున్నామని అన్నారు. రుద్రమ సాహితీ స్రవంతి మహిళా చైతన్య వేదిక ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లోని కటారాంపూర్లోని అనాథ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అడువాల సుజాత కుమారుడు మచ్చ శరత్చంద్ర పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు భోజనం అందజేశారు. హాస్యనటుడు ఆర్ఎస్ నంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి మనసుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రమ సాహితీ స్రవంతి మహిళా చైతన్య వేదిక అధ్యక్షులు చిండం సునీత, ప్రధాన కార్యదర్శి శోభ, వ్యవస్థాపక అధ్యక్షులు అడువాల సుజాత, సంస్థ సభ్యులు శశికిరణ్మయ్, సంధ్యా స్వరూప, సంస్థ వ్యవస్థాపకుడు బొమ్మకంటి కిషన్, అంకారపు అశోక్, మచ్చ రవీందర్, సత్యనారాయణ రాజు, వీరమాధవ్ తదితరులు పాల్గొన్నారు. పండ్ల వ్యాపారి నుండి లంచం తీసుకుంటూ కరీంనగర్లో వ్యవసాయ శాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆవేశం పురుషోత్తంతో పాటు సెక్యూరిటీ గార్డు కరివేద శ్రీనివాసరెడ్డిలు 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హోల్సేల్ పండ్ల వ్యాపారం నిమిత్తం ఏజెంటు లైసెన్స్ రెన్యువేలకు సంబంధించి ఇటు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్ యార్డ్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
ఈరోజు జైన్స్ మా సెక్రటరీ గారు మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు మాకు ఒత్తిడి చేసి 2 లక్షల రూపాయలు ప్రతి లైసెన్స్ మా రినివల్ ఉంది సార్ 3 నెలలకు ఒకసారి రినివల్ ఉంటుంది 3 సంవత్సరాలకు ఒకసారి రినివల్ ఉంటుంది కావున మాకు 8 రోజులకు వెళ్ళి తాపన పెట్టి తలుపులు ఎత్తాడు లోపల రాణిస్తలేరు బండ్లు రాణిస్తలేరు సార్ మాకు ఇది చేయాలంటే మీరు మాకు పైసలు ఇస్తేనే మీకు రినివల్ చేస్తాం లేకుంటే ఎంత ఇవ్వాలి సార్ ఎంత అంటే మనిషికి 2 లక్షల రూపాయలని ఫస్ట్ చెప్పారు బట్లాడిన తర్వాత 1 లక్ష రూపాయలు కొట్టుకున్నారు ఉన్న ఇల్లు అమ్మిన మొత్తం అందరు అప్పులు కట్టిన లేకుండా నిమ్మకాయల కూడా మొత్తం అమ్మేసి అందరికి పైసలు కట్టిన ఇప్పుడు లేవు సార్ అని చెప్పి నేను ప్రెసిడెంట్ కాబట్టి నన్ను వచ్చి అందరు అడుగుతారు కావున నేను ఏం చెప్పినా ఎల్ఐ సార్ ఏంటంటే ఆఖరికి పెద్ద మినిస్టర్తో నేను మాట్లాడించిన ఫోన్ చెప్పించిన సిద్ధర్ బాబుతో మన పొన్నం ప్రభాకర్ గారితో నేను ఫోన్ చెప్పిస్తే అప్పుడు కొంచెం డౌన్ చేసి 60,000కు నిన్న ఒప్పందమైంది సార్ ఆ పైసలు బాధ్యత ఇవ్వాలని చెప్పి నన్ను చెప్పిండు సార్ ఇచ్చేస్తే 60,000 చొప్పున అయితే పర్వాలేదు కొన్ని సార్ ఇక అయిపోయింది మన సీజన్ దగ్గరకు వస్తుంది మనకు బాగా సర్దాంచకూడదు సార్ రెన్యువల్ చేసి ఇవ్వండి లేకపోతే బాగుండదని చెప్పి నేను చెప్పాను 60,000 రూపాయలు ఇక తెచ్చిచ్చాను తెచ్చిచ్చి అమౌంట్ ఇస్తే వాళ్ళు సిబిసిఐడిలో వచ్చి పట్టుకున్నారు ఈ రెన్యువల్ కోసం లైసెన్స్ రెన్యువల్ కోసం 12 లైసెన్స్ రెన్యువల్ ఉంది ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు ఇవ్వదలుచుకోలేను కాబట్టి నా దగ్గర కొంచెం తక్కువ తీసుకోండి అని అడగడం జరిగింది అయితే ఒప్పందం 60,000 కుదిరింది నేను 60,000 తీసుకురాగా ఇంకా 12 మందికి కూడా అదే ప్రకారం 60,000 చొప్పున లంచం ఇవ్వడం జరిగింది నేను ఇచ్చే డబ్బులు తీసుకోకముందే ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి మా యొక్క తోటి వ్యాపారం చేసే పాషా గారు పైసలు డబ్బులు ఇవ్వడం టైంలో ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి దొరకబెట్టారు ఎంతమంది ఇప్పటి వరకు ఇచ్చారు ఇంతవరకు 8 మంది అమౌంట్ ఇచ్చేస్తారు సార్ ఎందుకంటే మామిడికాయల సీజన్ దగ్గరికి రావడం వల్ల అందరూ తొందరపాటులో డబ్బులు ఇవ్వడం జరిగింది నేను కొంచెం లేట్గా ఇవ్వడం వల్ల ఏసీబీ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళకు రేట్ చేసి దొరకబట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.